మరికొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్లో స్త్రీ శక్తి పథకం ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం ఏపీ సీఎం అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంకా మంత్రులు లోకేష్ ఇతరత్రా కూడా ఆయా ప్రదేశాల్లో మహిళలతో కలిసి బస్సుల్లో ఎక్కి ఆ బస్సుల్లో ప్రయాణిస్తున్న దృశ్యాలని చూస్తున్నాము. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచుని ఉన్నారు. అలాగే మంత్రులు లోకేష్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలు ఫ్రీ బస్సులో ప్రయాణం చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. సో తాడేపల్లిలో ఉండవల్లి ప్రాంతంలో ఈ ఫ్రీ బస్సులో ప్రయాణం చేస్తున్న దృశ్యాలు అవి. 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రి లోకేష్ ఇతరత్ర నాయకులు కొద్దిమంది మహిళలతో కలిసి బస్సులో ప్రయాణం చేస్తున్న లైవ్ దృశ్యాలు మనకి విజయవాడ నుంచి అందుతున్నాయి. ఆ వెనక కాన్వాయ్ ఫాలో అవుతున్న దృశ్యాలను కూడా చూస్తున్నాము. ఇవాల్టి నుంచే ఏపీలో స్త్రీ శక్తి పథకం ఈ ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేయబోతున్నారు. సాలీనా అంటే ఏటా 1943 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు అవుతుంది. ఆ ఖర్చునంతా కూడా ప్రభుత్వము ఆర్టీసీకి జమ చేయబోతోంది. సుమారుగా ఒక అంచనా 2.5 కోట్ల మంది సంవత్సరానికి ఇలా మహిళలు ఈ ఉచిత బస్సు పథకాన్ని ఉపయోగించుకోబోతున్నారు. తద్వారా వాళ్ళకి స్వావలంబన దొరుకుతుంది. ప్రతి కుటుంబానికి ప్రతి మహిళకు ఒక 4,000 చొప్పున నెలకి ఆదా కాబోతుంది అంటున్నారు. తద్వారా వాళ్ళు మనీని జనరేట్ చేస్తారన్న అంచనాకు వచ్చారు. ఆల్రెడీ కర్ణాటకలో తెలంగాణలో అమలవుతున్న పథకాలని చూసి రివ్యూ చేసి లోటుపాట్లను సవరించి మొత్తం ఫ్రీ 0 టికెట్ పథకాన్ని తీసుకొచ్చి ఈ ఆగస్టు 15 నుంచి ఈ స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించింది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో. ఈ నేపథ్యంలో పథకం ప్రారంభించడానికి ముందుగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అలాగే మంత్రి లోకేష్ మహిళలు వీళ్ళంతా కలిసి ఆ ఫ్రీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఒక మహిళతో మాట్లాడి తెలుసుకుంటున్నారు ఈ ఫ్రీ బస్సు పథకం గురించి వాటి గురించి. దానికి సంబంధించిన లైవ్ దృశ్యాలు మనకి విజయవాడ నుంచి అందుతున్నాయి. ఆ లైవ్ డీటెయిల్స్ని చూస్తాము. ఈ బస్సు వెనకాల కాన్వాయ్ కూడా ఫాలో అవుతోంది.